అందరికీ నమస్కారం. ఈ మధ్య ఎంఆర్పిఎస్ కృష్ణమాదిక్ గారు సుప్రీంకోర్టు స్పీచ్ మీద తన అభిప్రాయాలు చెప్తూ దేవాలయాల్లో అర్చకత్వం అనేది బ్రాహ్మణులకే ట్రేడ్ మార్కా అనే క్వశ్చన్ రైజ్ చేశారు. ఆయన క్వశ్చన్ని మేమేమి వ్యతిరేకించాం. బ్రాహ్మణత్వం కలిగిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. బ్రాహ్మణత్వం లేకుండా ఉన్న బ్రాహ్మణుడు కాదు, అలాంటి వాడికి ఆ అర్హత కూడా ఉండదు. ఇప్పుడు వాల్మీకి బ్రాహ్మణుడు, వాల్మీకిని పూజిస్తాం. ఎంతోమంది వేరే కులాల్లో బ్రహ్మత్వం పొందిన వాళ్ళు ఉన్నారు. విశ్వామిత్రుడు ఉన్నాడు, క్షత్రియుడు, పూజిస్తాం. ఆంజనేయుడిని పూజిస్తాం. ఆయన వానర జాతి అంతా ట్రైబల్స్ అన్నాడు. రాముడు క్షత్రియుడు కాబట్టి రాముడు ఏమైనా బ్రాహ్మణుడా అని ఇట్లా రకరకాల కాంట్రవర్షియల్ కామెంట్స్ అసంఖ్యాకంగా ఆ 1.5 అవర్ స్పీచ్లో చాలా చేశారు ఆయన. వారికి అన్నిటికీ ఒక్కటే నా సమాధానం ఏమిటంటే, మీరు కుల వ్యవస్థనే రద్దు చేయండి అన్నారు. కుల వ్యవస్థ ఏర్పడింది దేనికి? మనం చేసే పనులను బట్టి కుల వ్యవస్థ. ఏ కుల వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆ కులాన్నే నమ్ముకుని లేరు, రకరకాల రంగాలకి విస్తరించారు. వాళ్ళు ఆయా రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏ కులము అనేది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్లో ఉన్నవాడు సాఫ్ట్వేరు, వాడు ఏ కులం అయితే ఏమిటి? వ్యాపారంలో ఉన్నవాడు ఒక వైశ్యుడే కావక్కర్లేదు. ఇప్పుడు వ్యాపారంలో అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు, వాడు వ్యాపారస్తుడే. ఇప్పుడు గ్రామాల్లోనే ఎంతో కొంత కుల వ్యవస్థ నిలబడింది. ఆ కులాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలేదు. కులాల్ని వదిలేసి అది ఇతర వ్యసనానికి పాలైన వాళ్ళే పాడయ్యారు. కాబట్టి దేవాలయాల్లో అర్చకత్వం చేసే అర్హత, దేవాలయాల్లో చేయవలసిన పూజలు పునస్కారాలు చేయవలసిన సాంప్రదాయ పద్ధతులు కనుక నేర్చుకుని ఉంటే, ఇప్పుడు నేర్పుతున్న పాఠశాలలు వచ్చినాయి కదా, తిరుపతిలో వచ్చినాయి, చిన్నజీరస్వామి నేర్పుతున్నారు, ఇంకా కొంతమంది నేర్పుతున్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ధూపదీప నైవేద్యాల పథకంలో దాదాపు 90% మంది అన్యకులస్తులే ఉన్నారు, ఎవరు వ్యతిరేకించట్లేదే. ఇప్పుడు ఈ పర్టికులర్ మీరు ఒక క్రిస్టియన్గా ఒక ఎస్సీకి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి అత్యున్నతమైన స్థానం, అతను శుభ్రంగా చర్చిలో ప్రబోధకుడుగా పనిచేస్తున్న స్థాయిలో జనాల్ని అందరినీ జ్ఞానోదయం చేస్తున్న స్థాయిలో ఉన్న ఫాస్టర్కి ఈ ఎస్సీ రిజర్వేషన్ దేనికి అనేది క్వశ్చన్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అతను కంప్లైంట్ ఇచ్చే అర్హత ఉందా లేదా అనేది క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ మీద అత్యున్నత న్యాయస్థానం ఒక పెద్ద బెంచ్ తోటి ఒక న్యాయం ఇస్తే, ఆ న్యాయాన్ని క్వశ్చన్ చేస్తూ ఆ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థని, పార్లమెంట్ని, రాష్ట్రపతిని, 1950లో పాస్ చేసిన జీవోని అన్నిటినీ క్వశ్చన్ చేస్తూ ఆయన మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఒక రకంగా ఇది కోర్టు ధిక్కార నేరం కూడా అవుతుంది. ఒక కుల వ్యవస్థని వద్దంటూనే కులం కావాలంటారు. ఇప్పుడు కులం, ఒకవేళ నువ్వు ట్రేడ్ మార్క్ బ్రాహ్మణులకు అంటున్నావు, నువ్వు ఒకవేళ బ్రాహ్మణుడిగా పూజా అధికారులు అన్నీ నేర్చుకుని ఒక పూజారిగా ఒక దేవాలయంలో ఉంటే అప్పుడు కూడా మీకు ఈ రిజర్వేషన్ వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే నువ్వు బ్రాహ్మణుడితో ఈక్వల్ స్టేటస్ పొందినప్పుడు ఇంకెక్కడి వెనుకబాటుతానో, ఇంకెక్కడి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి అర్హత. ఆ అర్హత ఎవరైతే ఉందో, ఆ అర్హత ఎవరైతే పొందలేక ఇంకా మారుమూల ట్రైబల్ ఏరియాస్లో బతుకుతున్నారో వాళ్ళకి కల్పించండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు ఆ అవకాశాన్ని మీరు అత్యున్నత స్థాయికి చేరినందుకు, మీరు ఒక జ్ఞానవంతులైనందుకు, మీరు సొసైటీలో ఒక విలువైన స్థానాన్ని పొందినప్పుడు మీరు మిగతా మీ రిజర్వేషన్స్ వదిలేసుకోండి. ఆ పర్టికులర్ స్టేటస్లో మీరు
బ్రాహ్మణులుగా ట్రేడ్ మార్కు అవసరం లేదు. మీరు కూడా బ్రాహ్మణులుగా బ్రాహ్మత్వం పొంది అర్చకులుగా చేయండి, అప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ నియమ నియమాలు పాటించండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ ఊరికే బ్రాహ్మణులని చులకన చేసి మాట్లాడే పద్ధతులు మానుకోమని చెప్పి కృష్ణమాది గారికి విన్నవిస్తున్నాం.